కాసారపు రామరాజే బాలని హత్య చేశాడు అనడానికి పూర్తి ఆధారాలు దొరికాయి. కేసు గెలవాలంటే విట్నెసెస్, ప్రూఫ్స్, ఎవిడెన్స్ ఇవే కాదురా, కొన్నిసార్లు టైం కూడా కావాలి. దెబ్బలు నోరు తెరిపించాలి గాని కంటికి కనిపించకూడదు. ఈ హత్యని ఈ రామరాజే చేశాడని మీరు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? అక్కడ ఇతను తప్ప ఇంకెవరూ లేరు. మా బాలకి వీడికి 2 సార్లు గొడవ జరిగింది సార్. ఆ రోజు నా క్లయింట్ రామరాజు ఈ సిటీలోనే లేడు. ఎవిడెన్స్ కావాలి, ప్రాపర్ ఎవిడెన్స్. అది నా అమ్మ అంటావు. అసలు బిడ్డ మీద కూడా ఒట్టేసి మళ్ళీ ఎందుకు తప్పు చేసినావు? నేనే తప్పు చేయలేదే. మీరు అనవసరంగా వాడి వైపు వాదిస్తున్నారనిపిస్తుంది. నాకు మాత్రం న్యాయం కోసమే పోరాడుతున్నాననిపిస్తుంది. ఆధారాలు లేకుండా మనం ఒక నిర్ణయానికి ఎలా రాగలం సార్? నువ్వు కేసు టేకప్ చేసావు కాబట్టి వాడు అమాయకుడు అయిపోతాడా? నువ్వు ఒప్పుకున్న కేసు వాదించడం మానేసి గమ్మునుంటే మంచిగా ఉంటుంది. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు మన కళ్ళకు అబద్ధపు గంతలు కడతాయి. ఆలోచించి చూడు, నిజం వైపు దారులు చూపుతాయి. మీరు అక్యూజ్డ్ హత్య చేస్తుండగా చూసారా? అంటే అక్కడ ఇంకెవరూ ఇట్స్ లేరు. ఎ సింపుల్ క్వశ్చన్. మీరు హత్య జరుగుతుండగా చూసారా? నో.